ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది. గోటూర్ హైదరాబాద్ టు మైసూర్. ఫ్రెండ్స్, మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసినాం మనము. ఇప్పుడైతే మనం ప్యాలెస్ చూడడానికి అయితే దిగినాము. ప్యాలెస్ చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉందా, చాలా బాగుంది. ఫైర్ సేఫ్టీ విషయంలో ఈ 3 సిస్టమ్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అబ్బాబ్బా 2-3 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఫైనల్ గా వాష్రూమ్ బ్రేక్ అయితే ఆగినాం అన్నట్టు. చలికాలం మంచు చూడు ఎట్లా పడుతుందో. అన్న గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రంట్ లొకేషన్ ఏ విధంగా ఉందో చూడండి. పెంకటిల్ అని చెప్పాను కదా, చూడండి అన్ని పెంకటిల్లే ఉన్నాయి ఇక్కడ. కావేరీ రివర్ అన్నట్టు చూడండి ఎట్లా ఉందో, చెట్లల్లో చాలా బాగా కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ టు మైసూర్ గోటూర్ హాలిడేస్ లో అయితే వ్లాగ్ అయితే చేయబోతున్నాం. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ లో అయితే వస్తుంది. ప్రస్తుతం మియాపూర్ కేఎస్ బేకరీ దగ్గర 6 o'clock బస్ అన్నట్టు. మంచి రేటింగ్ తోటి అయితే బస్ నడుస్తుంది. ఈ వీడియో రూట్ అంతా చూపిస్తాను మీకు, మైసూర్ వరకు ఎలా ఉంటుందో. మనతో పాటు క్యాప్టెన్స్ ఉన్నారు, క్యాప్టెన్స్ అయితే పరిచయం చేసుకున్నాం. మన వాల్వో 9600 అన్నట్టు. సూపర్ ఉంటుంది జర్నీ. కస్టమర్స్ అయితే ఎక్కుతున్నారు, చూద్దాం. బస్సు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నది. 2+1 లగ్జరీ ఏసీ స్లీపర్ బస్ ఇది. వెనుక బ్యాక్ రెస్ట్ లు, డబల్ బెర్త్ లో ప్రైవసీ కర్టన్స్ కూడా ఉన్నాయి. టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 40 బెర్తులు ఉంటాయి. ఇందులో సింగిల్ బెర్తులు వచ్చేసి 14, డబల్ బెర్తులు వచ్చేసి 26 ఉంటాయి. ప్రతి బెర్త్ లో సేఫ్టీ విషయమై గ్లాస్ బ్రేక్ చేసే హ్యామర్ ఒకటి, తర్వాత సెల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, సెల్ ఫోన్ హోల్డర్ ప్లస్ వాటర్ బాటిల్ హోల్డర్, అలానే చిన్నది లగేజ్ కంపార్ట్మెంట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే ఇవి. ఎగ్జాక్ట్లీ బస్ కు మధ్యలో అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ దిగి వెళ్ళడానికి ఈజీగా, చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ టాప్ లో అయితే ఇంకా 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అయితే ఉంటాయి చూడండి. లాస్ట్ లో అయితే మనకు ఫైర్ సిలిండర్ ఒకటి కనబడుతుంది. ప్లస్ బస్సు ఎక్కంగానే డోర్ దగ్గర అయితే ఇంకో ఫైర్ సిలిండర్స్ అయితే కనబడుతుంది. ఇందులో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. FDSS, FDAS, FPS. ఫైర్ సేఫ్టీ విషయంలో ఈ 3 సిస్టమ్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు వాల్వో కంఫర్ట్ గురించి అయితే తెలిసిందే. ఫస్ట్ బెర్త్ లో పడుకున్నా, లాస్ట్ బెర్త్ లో పడుకున్నా ఒకటే కంఫర్ట్ ఉంటది. జర్నీ అయితే చాలా బాగుంది. వాల్వో బస్ లవర్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి. మియాపూర్ లో అయితే 6 o'clock అన్నట్టు. 6 o'clock కేఎస్ బేకరీ దగ్గర బోర్డింగ్ అయితే ఉంటది మనకు. ఆ నుంచి లైన్ గా మనకు చందానగర్, BHL గేట్ ప్లస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, ORR నుంచి శంషాబాద్ అయితే వెళ్తుంది. ఇక్కడ ఈ మధ్యలో బోర్డింగ్ ఏదైనా కూడా రెడ్ బస్ లో గానీ, గోటూర్ వెబ్సైట్ లో గానీ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం లింగంపల్లి BHL గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 6:30 అవుతుంది. నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత గచ్చిబౌలి అయితే ఉంటది. గచ్చిబౌలి స్టేడియం అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 6:50 అవుతుంది. స్టేడియం ఆపోజిట్ కూడా ఉన్నట్టుంది పికప్ పాయింట్. గచ్చిబౌలి స్టేడియం ఆపోజిట్. గచ్చిబౌలికి అయితే వచ్చేసినాం. ORR పైన 7 o'clock ఇక్కడ బోర్డింగ్ పాయింట్. తర్వాత మనకు వ్యాన్ అయితే శంషాబాద్ లో అయితే వచ్చి ఎక్కిస్తుంది అన్నట్టు. ఇక్కడ పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం ORR దగ్గర. ఇదంతా ORR తెలుసు కదా, ప్రతి బండి ఇక్కడ నుంచి వెళ్తుంది. ట్రాఫిక్ అయినా కూడా ఉన్నాడు, మనం ముంగడికి వెళ్ళండి. SVR శ్రీకృష్ణ RAC. గచ్చిబౌలి పికప్ అయితే అయిపోయింది. 7 o'clock అయితే ఎగ్జాక్ట్లీ గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే బయలుదేరినాం. నెక్స్ట్ వచ్చేసి శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లో వ్యాన్ వచ్చి అయితే టికెట్స్ అయితే ఎక్కిస్తుంది. ఆ నుంచి కంటిన్యూ. ఎప్పుడు మైసూర్ ఎప్పుడు రీచ్ అవుతాం? 7:40. ఓకే, 13 hours ఆ జర్నీ. 1.5 hours జర్నీ అయితే ఉంటుంది మనకు మైసూరు. బెంగళూరు అయితే 5:30కి రీచ్ అయిపోతామంట. ఇంకా నెక్స్ట్ పికప్ ఎక్కడ ఉన్నాయో మీకు అప్డేట్ అయితే ఉంటుంది. సూపర్ ఉన్నాయి టవర్స్. ఫారెన్ లో వెళ్ళినట్టున్నది అన్నట్టు మనకి టవర్స్. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే దిగుతున్నాం. శంషాబాద్ అవుటర్. టైం వచ్చేసి 7:25. ఇంకో 5 minutes లో కిందికి అయితే దిగేస్తాం. మనం అవుటర్ దిగంగానే ఆపుకుంటే వ్యాన్ అయితే వచ్చేస్తుంది. బెంగళూరుగా రైట్ సైడ్ ఎగ్జిట్. శంషాబాద్కి అయితే వచ్చేసినాం. శంషాబాద్లో ఒక పికప్ వ్యాన్ వచ్చింది. ఇక్కడైతే పికప్ చేసుకొని వెళ్తాం అన్నట్టు. వాల్వో 9600 LA క్లాస్ AC స్లీపర్ 2+1.
శంషాబాద్ పికప్ కూడా అయిపోయింది. 7:30కి అయితే ఎగ్జాక్ట్లీ బయలుదేరినాం. అన్న డిన్నర్ బ్రేక్ ఎక్కడ? జడ్చర్ల అయితే ఉంటది. ఏంది హోటల్? ఉమరా, మునవర్ దాబా. నెక్స్ట్ మునవర్ దాబాలో డిన్నర్ బ్రేక్ అయితే ఉంటది. 8:30 కానా? 8:40 డిన్నర్ బ్రేక్. నెక్స్ట్ మనకు శంషాబాద్ దాటంగానే కొత్తూరు, షాద్ నగర్, జడ్చర్ల అయితే బోర్డింగ్ కూడా ఉన్నది. మనకు బోర్డింగ్ పాయింట్స్ అయితే అన్ని అవైలబుల్ గా ఉంటాయి అన్నట్టు. జడ్చర్ల తర్వాత కొత్తకోట, పెబ్బేరు, కర్నూలు, డోను, గుత్తి 24 hours ఆన్లైన్ సర్వీస్ ఉంటది. ఎక్కడైనా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్, మన అన్న క్యాప్టెన్, అన్న పేరు జాన్ బాషా. ఇంట్లో సీనియర్ మోస్ట్ ఏంటంటే 8 years నుంచి ఇంట్లోనే ఉన్నారు అన్నట్టు. 27 years ఎక్స్పీరియన్స్ అన్న డ్రైవింగ్ ఫీల్డ్. ఇంకోటి 8 years నుంచి అంటే మనము చూడొచ్చు, ఎవరు ఇన్ని సంవత్సరాలు అయితే ఒక కంపెనీలో అయితే చేయలేదు. అన్న చేస్తున్నా అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. అన్న హాయ్. ఈ శంషాబాద్ రోడ్ కూడా బాగా ట్రాఫిక్ అయిపోయింది అన్నట్టు. ఇగో ఎంత ట్రాఫిక్ జామ్ అయింది చూడండి అటు సైడ్. అబ్బాబ్బా 2-3 kilometers అయితే ట్రాఫిక్ జామ్ అయింది చూడండి ఆపోజిట్. పక్కన ఎగ్జిబిషన్ అనుకుంటా. కొత్తూరు వచ్చేసినాం మనం. కొత్తూరు బోర్డింగ్ ఉన్నది 8 o'clock అనుకుంటా. ఇక్కడ 7:40 అన్నట్టు ఇక్కడ బోర్డింగ్ మనకు. కొత్తూరు బైపాస్ లో ఉంటది. బావర్చి హోటల్ ఆపోజిట్. షాద్ నగర్ టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చేసినాం. ఈ నుంచి 512 kilometers బెంగళూరు ఉంది. ఆ నుంచి 160 kilometers మైసూర్ అయితే ఉంటది. టోటల్ గా హైదరాబాద్ నుంచి మైసూర్ అయితే 750 kilometers అయితే ఉంటది. జర్నీ టైం వచ్చేసి మనకు 12 hours జర్నీ టైం అయితే ఉన్నది. మధ్యలో డిన్నర్ బ్రేక్ కూడా ఉంటది. ఫస్ట్ టోల్ గేట్ ఎంటర్ అవుతున్నాం షాద్ నగర్. హైవే అయితే తెలుసు కదా మనకు, బెంగళూరు వరకు అయితే సూపర్ ఉంటది. 4 lanes అన్నట్టు మొత్తం. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉంటది. 1 minute లో టోల్ గేట్ అయితే రీచ్ అయిపోతున్నాం. ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది ఈ రోడ్లో. అన్న ఎక్కడ వరకు అన్న బిట్? బాగేపల్లి టోల్గేటా? అన్న వచ్చేసి కర్ణాటక బార్డర్ బాగేపల్లి వరకు అయితే పెట్టుంటది. ఆ తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు అన్న వస్తాడు. నాగేశ్వరరావు కూడా పరిచయం చేస్తాను మీకు. ఆ జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ లో బిగ్ బస్ 7కో. ఇది మైసూరేనా? ఓకే, మైసూర్ బిగ్ బస్. బాలానగర్ విలేజ్ కి అయితే వచ్చేసినాము. సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. చాలా రోజులు అయింది చూడబట్టి, ఇంకా కంప్లీట్ కాలేదు బాలానగర్ లో. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే మనకి ఇదిగా ఉంటది. 1 year బ్యాక్ నుంచి చూస్తున్నా, ఇంకా కాలేదు. రైట్ టైం కి అయితే మనం 8:40కి డిన్నర్ బ్రేక్ అయితే ఇస్తున్నాం. హోటల్ మునవర్. 8:40 అయింది. జడ్చర్ల దగ్గర మునవర్ హోటల్ డిన్నర్ బ్రేక్. మీతో పాటు తీసుకుని సార్ భోజనానికి. ओके खाने के लिए 20 मिनट रुकेगी. आपका जो भी अवेलेबल सामान है आपके पास लेके जाइए. डिनर टाइम ओनली 20 minutes सर, जल्दी आइए. చూసారు కదా మన డిన్నర్ బ్రేక్ అనౌన్స్మెంట్ కూడా చాలా బాగుంది. ఈ సర్వీస్ వచ్చేసి 4.8 రేటింగ్ తోటి అయితే నడుస్తుంది. రివ్యూస్ కూడా చూసాను, చాలా బాగున్నాయి. ఆ రివ్యూస్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తా. మున్నవర్ హోటల్కి అయితే వచ్చేసినాం. చూసారు కదా, ఒక 90% బస్సులన్నీ ఇక్కడనే ఆగుతాయి మనకు. ఇక్కడ వచ్చేసి షామోలి, ఎస్విఆర్, ఈస్ట్ వెస్ట్, శ్రీకృష్ణ కూడా ఇక్కడనే ఆగింది. ఇది హోటల్ నేమ్ వచ్చేసి ఇది మునవర్ దాబా. ఇది గోవా బండి అనేది. బాడీ బిల్డింగ్ దామోదర్. డిన్నర్ బ్రేక్. మీలో చాలా మందికి తెలిసే ఉంటది మున్నవర్ దాబా. ఫుడ్ అయితే చాలా అప్గ్రేడ్ చేసిరు ఇంత ముందు కంటే. ఇప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుంది. మీలో ఎంత మంది ట్రై చేసారో కామెంట్ చేయండి. డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. ప్యాసింజర్స్ అయితే అందరు వచ్చేసారు. బయలుదేరుతున్నాం. చూడండి, వాల్వో 9600 మున్నవర్ దాబాలో అయితే డిన్నర్ బ్రేక్ అయిపోయింది. డిన్నర్ అయితే రోటీన్, పప్పు, పాలక్ పన్నీర్ అయితే తిన్నాం. చాలా బాగుంది. బస్సు అయితే వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం.
జడ్చర్లకు వచ్చేసినాం. మన జడ్చర్ల బోర్డింగ్ టైం వచ్చేసి 9:15. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఫ్లైఓవర్ ఎండింగ్ అయితే ఉంటుంది. బండి అయితే ఆన్ టైం అయితే ఉన్నది. హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ ఆన్ టైంలోనే రన్ అవుతుంది. మనకు మార్నింగ్ కూడా ఆన్ టైంలోనే డ్రాప్ అయిపోతాం. చూద్దాం మార్నింగ్ టైం కూడా మీకు చూపిస్తాం. 4:67 అవుతున్నది బెంగళూరు. మనం కొత్తకోట టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చేసినాం. టైం అయితే 9:50 అవుతుంది. మన జర్నీలో సెకండ్ టోల్ గేట్ అన్నట్టు. ఓకే, కర్నూలు ఇంకో టోల్ గేట్ ఉంటది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి చేస్తున్నా. మార్నింగ్ మళ్ళీ 3 o'clock అయితే కలుద్దాం. మార్నింగ్ ఏంటంటే మళ్ళీ ఏపీ బార్డర్ లో అయితే వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటది మనకు. మార్నింగ్ అయితే కలుద్దాం. మన జర్నీలో సెకండ్ టోల్ గేట్ అన్నట్టు. గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాం. A few moments later. ఫైనల్ గా అయితే లేపాక్షి దగ్గర ఉన్నాం. టైం అయితే 2:30. ఇంకో 5 minutes లో వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటది. బెంగళూరు ఈ నుంచి అయితే ఇంకో 100 kilometers ఉన్నది. ఇంకొక 1.5-2 hours లో అయితే రీచ్ అయిపోతాం. వాష్రూమ్ బ్రేక్ రావాలండి. వాష్రూమ్ టైం ఓన్లీ 5 minutes సార్. ఓకే, వాష్రూమ్ బ్రేక్ రావాలండి. వాష్రూమ్ బ్రేక్ ఓన్లీ 5 minutes रुकेगी. వాష్రూమ్ బ్రేక్ అనౌన్స్మెంట్ కూడా అయితే వచ్చేసింది. చూడండి, మనకు గంగోత్రి రెస్టారెంట్ ఇక్కడనే ప్రతి బండి వాష్రూమ్కి అయితే ఆగుతుంది. ఓకే ఓకే అన్న, బిట్టు కూడా క్లోజ్ అనేది దాని వర్ష అన్న తోలుతావా? ఇంకా అన్ననే తోలుతాడంట. టీ తాగైతే ఫైనల్గా వాష్రూమ్ బ్రేక్ అయితే ఆగినాం అన్నట్టు. ఇక రెస్టారెంట్ 2:30కి వాష్రూమ్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బాగేపల్లి అన్నట్టు. బాగేపల్లి దగ్గర వాష్రూమ్ అయితే అయిపోయింది. బయలుదేరుతున్నాం. ఫైనల్గా అయితే కర్ణాటక అయితే ఎంటర్ అవుతున్నాం. ఏపీలో నుంచి కర్ణాటక. బెంగళూరు 95 kilometers అవుతుంది. కర్ణాటక స్టేట్లో అయితే ఎంట్రీ అయినాం అన్నట్టు. మనము కర్ణాటక చెక్ పోస్ట్కి అయితే వచ్చేసినాము. ఇదే కర్ణాటక చెక్ పోస్ట్. నెక్స్ట్ బాగేపల్లి టోల్ ప్లాజా అన్నట్టు. ఇది చలికాలం మంచు చూడు ఎట్లా పడుతుందో. ఈ మంచులో కొంచెం డ్రైవింగ్ అయితే జర ఇబ్బంది ఉంటుంది. అయినా కూడా స్లోగా వెళ్తున్నాడు అన్న. ఒకట 7 hills. మంచు చూడండి ఎంత ఫుల్గా ఉందో. ఎందుకంటే చలికాలం. ఇంకా మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇంకా ఆ రూట్లో ఎక్కువ ఉంటుంది కదా మన. బెంగళూరు వచ్చేసి ఇంకా 43 kilometers ఉంది. టైం అయితే 3:25. 4 to 4:30కి అయితే టచ్ అయిపోతుంది బెంగళూరు. త్రీ 3:30 అయింది. దేవనల్లి దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇంకొక 1/2 hour లో అయితే హెబ్బల్కి రీచ్ అయిపోతాం. చూసారు కదా, మంచు బాగా పడుతుంది. ఫ్లైట్ దిగుతున్నా చూడండి. టైం 4 కూడా కాలేదు. ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉన్నదో కార్లది. బెంగళూరు సిటీ అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్ దాటినాం. హైదరాబాద్ మీద బెంగళూరు అయితే ట్రాఫిక్ ఎక్కువ అన్నట్టు. మనకు ఎస్టీ మాల్కి అయితే వచ్చేసినాం. హెబ్బల్ స్టార్ట్ అయింది. చూసాం కదా, మనము 6 o'clock అయితే హైదరాబాద్లో బయలుదేరి 4కి అయితే రీచ్ అయిపోయినాం. కేఆర్పురం లెఫ్ట్, తుమ్కూర్ రైట్, బెంగళూరు స్టేట్. ఇది హెబ్బల్ ఫ్లైఓవర్ అన్నట్టు. బెంగళూరు సిటీ స్టేట్. ఓకే, హెబ్బల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎట్లా వెళ్తామన్నా మనం? ఆనందరావు సర్కిల్, లాల్బాగ్, ఎలక్ట్రానిక్ సిటీ, సిల్క్ బోర్డ్, కలాస్పాలెం వెళ్ళాం కదా.
ఓకే, నుంచి మైసూర్ అయితే ఎక్కుతాం. చూసాం కదా, 6 o'clock అయితే మనం హైదరాబాద్ లో మియాపూర్ లో అయితే బయలుదేరి 4 కి అయితే రీచ్ అయిపోయినాం. మించు 10 hours అయితే జర్నీ అయింది. మైసూరు ఇంకో 2 hours ఉంటుంది, 4 hours. మైసూరు ఇంచెల్ అయితే ఇంకొక 4 hours ఉంటుంది. 3 hours 7:40కి అయితే మైసూర్లో దించేస్తారంట. కొంచెం బిఫోర్ ఉంది. మనం దించేది అయితే 7:40, ఇంకొక 15-20 నిమిషాల ముందే వెళ్ళొచ్చు అంటుండు. చూద్దాం. ఫస్ట్ టైం హెబ్బల్ సర్కిల్ ఎక్కి స్ట్రేట్ అయితే వస్తున్నాము. నెక్స్ట్ ఆనందరావు సర్కిల్ అయితే వెళ్తాం. ఆనందరావు సర్కిల్ మనమైతే ఆనందరావు సర్కిల్కి అయితే వచ్చేసాం. మన ఆఫీస్ కూడా ఉంటుంది, గోటూర్ ఆఫీస్. బోర్డింగ్ పాయింట్ ఆనందరావు సర్కిల్లో చూపిస్తాను. ఇక్కడ అన్ని క్యాబ్లే ఉన్నాయన్న. అదేనా, అదే కదా, లైటింగ్ కనబడతలేదు. ఓకే, ఇగో రైట్ సైడ్ అయితే మన ఆఫీసు. లైటింగ్ అయితే లేదు. ఇదే ఆనందరావు సర్కిల్ అన్నట్టు. చూడండి, హోటల్ మయూరా పక్కనే మన ఆఫీస్ ఉంటుంది. ఎస్వికేడిటి ప్లస్ గోటూర్. డ్రాపింగ్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డ్రాపింగ్ పాయింట్ లాల్బాగ్, కోర్మంగ్లా, మడివాల, సిల్క్ బోర్డ్. ఇంకొక 3 పాయింట్లు అయితే ఉన్నాయి. టైం వచ్చేసి మనకు 4:20 అయింది. ఆనందరావు సర్కిల్ డ్రాపింగ్ కూడా అయిపోయింది 4:20కి. మార్నింగ్ బెంగళూరు సిటీ అంతా తిరిగేస్తున్నాం అన్నట్టు. ఇది వచ్చేసి కార్పొరేషన్ సర్కిల్. ఇక్కడ లెఫ్ట్ అయితే వెళ్తున్నాం. ఓకే, ఇదే కార్పొరేషన్ సర్కిల్ అంట. దీని నుంచి రైట్గా మనం రైట్కి వెళ్తాం. లాల్బాగ్ అయితే 1 km ఉన్నది. ఆ నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్తాం మనం. లాల్బాగ్ నుంచి లెఫ్ట్ వెళ్తాం. అక్కడ నుంచి రైట్ వెళ్తే కలాస్పాలెం అంట. ముంగట ప్రకాష్ బాడీ బిల్డింగ్ సిటీలో ఉన్నది, అది కూడా చూపిస్తాను. ఇగో ఇదే ఈ గేట్. ఇదే ప్రకాష్ బాడీ బిల్డింగ్ వర్క్స్ ఉంటుంది కదా, బస్ బాడీ బిల్డింగ్. ఇది ఒక ప్లాంట్ అన్నట్టు ఇక్కడ. ఇగో ఇది కన్నప్ప ఆటో. ఓకే, రైట్ అన్న. కన్నప్ప అనే వస్తుంది ప్రకాష్. నందిని డైరీ ఫ్యాక్టరీ, డైరీ సర్కిల్ అన్న. ఓకే, ఇది సెయింట్ జోసెఫ్ హాస్పిటల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మడివాల సిల్క్ బోర్డ్ అన్నట్టు. మనం 5 సిల్క్ బోర్డ్ లో దిగాలంటే గోటూర్ హాలిడేస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఎందుకంటే 6 o'clock బయలుదేరుతుంది హైదరాబాద్ లో. సిల్క్ బోర్డ్ కి వచ్చేసరికి 5 o'clock అయితే దిగిపోతాము. ఎర్లీగా బెంగళూరులో దిగాలనుకుంటే ఈ బండి అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఫైనల్ గా మడివాల టాప్ కి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ బోర్డు, మన ఆఫీస్ కూడా ఉంటది. ఓకే, ఫైనల్ గా సిల్క్ బోర్డ్ డ్రాపింగ్ కూడా అయిపోయింది. మనకు ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాము, ఆఫీస్ కూడా ఉన్నది. సిల్క్ బోర్డ్ మనకు బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఓకే ఇక్కడ ఉన్నది చూడండి, గోటూరు. కన్నడలో ఉన్నది. ఓకే, ఇది గోటూరు ఆఫీసు. మనకి ఇక్కడ బోర్డింగ్ ఉంటది. నెక్స్ట్ ఎక్కడన్నా నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీ. మన హైదరాబాద్ ఇటు నుంచి వస్తుంది అన్న. ఇది తెలుసు. ఇది 5 o'clock ఎలక్ట్రానిక్ సిటీ అయితే రీచ్ అయిపోయాం. ఈ నుంచి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని అయితే మనం మైసూర్ రోడ్ అయితే ఎక్కేస్తాం. చూసారు కదా, ఎలక్ట్రానిక్ సిటీ వర్క్ అయితే ఉంటుంది మనకు సర్వీస్ హైదరాబాద్ నుంచి. ఇక్కడ యూటర్న్ చేసేస్తాం అన్నట్టు. హొసూర్ అయితే లెఫ్ట్ వెళ్తాం. స్ట్రైట్ వెళ్ళి అట్లా రైట్ తీసుకొని అట్లా ఫ్లైఓవర్ ఇట్లా రౌండ్ వేసుకొని ఫ్లైఓవర్ పై నుంచి లెఫ్ట్కి
అత్తిబెల్లి ఇట్లా వెళ్తాం. ఈ స్ట్రేట్ వెళ్తే అత్తిబెల్లి పార్కింగ్ అయితే వెళ్ళిపోతాం. అది మనం ఇట్లా రైట్కి వెళ్తాం అన్నట్టు. ఇది దిగి మళ్ళీ అది ఎక్కుతాం కదన్నా. అది ఎక్కేస్తాం, ఫ్లైఓవర్ ఎక్కుతాం అన్నట్టు. ఓకే, ఇది ఈవినింగ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ బోర్డింగ్ పాయింట్ అయితే ఇక్కడనే ఉంటుంది, టోల్ గేట్ దాటంగానే. ఓకే, ఈ టోల్ గేట్ అయితే ఎక్కం మనము, ఎందుకంటే ముంగట నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి కింద నుంచి వెళ్ళి ముంగట లెఫ్ట్ తీసుకుంటాం అన్నట్టు. ఈవినింగ్ ఎన్ని గంటలకన్నా 9:30 ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ బోర్డింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. చూసారు కదా బస్సులు ఆగుతున్నాయి, సేమ్ ప్లేస్ బోర్డింగ్ పాయింట్ అన్నట్టు. ఈ బస్సులు ఆగే దగ్గరనే మన బోర్డింగ్ పాయింట్ ఉంటుంది 9:30కి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మైసూర్ రోడ్ ఎక్కేస్తాం. మెట్రో వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో రైల్వే స్టేషన్ అన్నట్టు, చాలా పెద్దగా ఉంది అబ్బో మెట్రో. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకుంటాం మనం మైసూర్ రోడ్. అన్న మైసూర్ ఎన్ని కిలోమీటర్లు? నైస్ రోడ్ ప్లస్ మైసూర్ రోడ్ కూడా ఉన్నది కదా పైన, మైసూరు ఓకే, ఓఆర్ఆర్ లాగా అన్నట్టు. సిటీ అవుట్స్కట్స్ నుంచి మైసూర్ రోడ్ లో దిగుతాం. ఓకే, ఈ నుంచి వెళ్ళి 120 వస్తుంది అన్న అక్కడ నుంచి దిగిన తర్వాత. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక 20-25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది అవుటర్ మీద వెళ్ళి దిగుతాం అన్నట్టు. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ అయితే ఎక్కుతున్నాం. బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు. ఒక 20 కిలోమీటర్స్ పోగానే మైసూర్ రోడ్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాం కదా. నెక్స్ట్ అయితే మనం మైసూర్ రోడ్ లో అయితే దిగుతున్నాము. ఇక్కడ నుంచి మైసూర్ 120 కిలోమీటర్స్ ఉంటదంట. చూద్దాం రోడ్ ఎలా ఉందో. లెఫ్ట్ తీసుకుంటున్నాం చూడండి, మైసూర్ బోర్డు కూడా కనబడుతుంది మనకు. నైస్ రోడ్ లో నుంచి అయితే మైసూర్ హైవేలకు అయితే దిగుతున్నాం. ఓకే, అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది, ఇప్పుడు మైసూర్ హైవే. టైం వచ్చేసి 5:30 అవుతుంది. 7:15 కల్లా మైసూర్ అయితే రీచ్ అయిపోతాం అంటున్నా. చూద్దాము, ఈ మైసూర్ హైవే కూడా మొత్తం చూపిస్తాను మీకు. మైసూర్ హైవేలో అయితే దిగేసినాము. జంగేరి ఏరియా. ఇది 6 లైన్ అన్న, మొత్తం 4 లైన్ అన్న, 6 లైన్ హైవే అన్నట్టు. చూసారు కదా 5:30కి అయితే మనం మైసూర్ హైవేలో అయితే దిగేసాము. ఈ నుంచి వెళ్ళి ఇంకొక 2 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. 15 మినిట్స్ బిఫోర్ అయితే జర్నీ బస్ అయితే ఉన్నది మనకు. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, ఈ మైసూర్ హైవే అంతా చూపిస్తాను. జర్నీ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. గో టూర్ హాలిడేస్ 9600. ఇప్పుడే అన్న నాగేశ్వరరావు అన్న అయితే ఎక్కిండు, చూద్దాం ఫ్రెష్ గా. ఇప్పుడే అన్న నాగేశ్వరరావు అన్న అయితే ఎక్కిండు బిట్టి. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి మైసూర్ వరకు అయితే తోలుతాడు. అన్నను కూడా సీనాటి అని ఎన్ని రోజుల నుంచి చేసిన అన్ని అడుగుతాను ఇప్పుడు. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం ఇది 6 లైన్ రోడ్ అన్నట్టు. ఈ నుంచి వెళ్ళి మైసూర్ వరకు సూపర్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ హైవే అంట. వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే. సీట్ బెల్ట్ కంపల్సరీ అన్న, సీట్ బెల్ట్ కూడా వేస్తున్నా. మెట్రో ట్రైన్ కూడా రెడీ ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎక్స్ప్రెస్ హైవే 6 లైన్స్ రోడ్ అన్నట్టు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ లారీ బస్సు, థర్డ్ లైన్ వచ్చేసి కార్ వెళ్తుందంట. దీని మీద కూడా స్పీడ్ గన్స్ కూడా ఉంటాయి, చూసుకొని వెళ్ళాలంటుండు మా అన్న. చూడండి హైవే అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఈ సేమ్ బైక్స్ ఆటోస్ నాట్ అలౌడ్ అంట, ఓన్లీ 4 వీలర్ అలౌడ్ అవుటర్ రింగ్ రోడ్ లాగా. ఇది మైసూర్ వరకు ఎక్స్ప్రెస్ హైవేనే అంట. సూపర్ ఉన్నది హైవే అయితే. ముంగట కూడా చూద్దాం, చాలా బాగుంటది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్ యూ. టోల్ అయితే క్రాస్ అవుతున్నాం మనం. స్పీడ్ గన్ ఉన్నది చూడండి, స్పీడ్ లిమిట్ 80 అని ఉంటుంది. మనం 80 క్రాస్ అయినామంటే ఓకే, మనది 53. ఓకే, ఇట్లా ఇవి అయితే స్పీడ్ గన్స్ అయితే చూసుకొని వెళ్ళాలి. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో అయితే 80 బిలో ఉండాలన్నట్టు. బిడిది ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే టయోటా మ్యానుఫ్యాక్చరింగ్ అన్న. ఓకే,
కింద అదే కన్నా కింద పోతున్నాయి కదా హైవే. ఆ రోడ్ మొత్తం టయోటా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడనే ఉంటుందంట. మనమైతే హైవేలో పోతున్నాం. ఈ హైవే అంట మొత్తం సాటర్డే సండే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుందంట. మైసూర్ 106, మాండ్యా 66. మైసూర్ అయితే 106 కిలోమీటర్లు ఉంది, మాండ్యా 66. ఈ హైవే మొత్తం ఇట్లనే ఉంటుంది అన్న. మైసూర్ వరకు ఇట్లనే ఉంటుందంట హైవే. చాలా బాగుంది చూడు, 6 లైన్స్ రోడ్డు. మైసూర్ 104. చూసారుగా ఫ్రెండ్స్, ఫాగ్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం మంచు అన్నట్టు. ఈ చలికాలం మంచు ఎక్కువ ఉంటుంది కదా. ఫాగ్ లో అయితే విజిబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అన్న అయితే చెప్తున్నాడు ఏంటంటే బండ్లు ఆగుంటాయి, విజిబిలిటీ తక్కువ ఉంటుంది, ఫాగ్ వచ్చినప్పుడు చూసుకొని అయితే వెళ్ళాలి అంటున్నాడు. అదేంటంటే డ్రైవింగ్ లో ఒక స్కిల్, మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్ గా జర్నీ అయితే చేస్తామన్నట్టు. ఇట్లా అయినప్పుడు అయితే కొంచెం డేంజర్ గా ఉంటది మనకు. అన్న అనేది అదే చూసుకుంటూ వెళ్తే కొంచెం జాగ్రత్తగా సేఫ్ జర్నీ అంటున్నాడు. ఇది నేషనల్ హైవే వచ్చేసి 275 అన్నట్టు. నేషనల్ హైవే 275. కాకపోతే ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం ఫాగ్ అవుతున్నది, మంచు. ఎందుకంటే ఆగున్న బండ్లు మంచులో ఐడెంటిఫై కావు కాబట్టి కేర్గా అయితే వెళ్ళవలసి వస్తుంది. అన్న నాగేశ్వరరావు అన్న జర్నీ డ్రైవింగ్ అయితే ఎక్సలెంట్, సూపర్. అన్న 30 years ఎక్స్పీరియన్స్. 30 years ఎక్స్పీరియన్స్. అన్న గోటూర్లో 8 years నుంచి అయితే ఉన్నాడు. గోటూర్ స్టార్టింగ్ నుంచి చాలా సీనియర్ డ్రైవర్లు అన్నట్టు. భాషా అన్న క్లోజ్ ఫ్రెండ్. ఏ బండి ఎక్కినా ఇద్దరు కలిసి చేస్తారన్న, ఎక్కడ వెళ్ళినా ఇద్దరు కలిసి చేస్తారంట. 8 years నుంచి గోటూర్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఫ్రెండ్స్ ప్లేస్. గోటూర్లో 8 years నుంచి సీనియర్ డ్రైవర్స్ అన్నట్టు. డ్రైవింగ్ అయితే చాలా బాగుంది అన్నది. మన ముంగట బిగ్ బాస్ కూడా వెళ్తుంది చూడండి, మైసూర్ బండి. హైటెక్ లీలాండ్ ఉన్నట్టుంది అది. చూడండి చుట్టూ కొండలు, సీనరీ. జర మార్నింగ్ అయితే చాలా బాగా కనబడుతుండే, కొంచెం చీకటిగా ఉన్నది. బిగ్ బాస్ ఓవర్టేకింగ్. ముంగట 1033 బోర్డు అయితే కనబడుతుంది కదా, దాని గురించి అయితే చెప్తాను మీకు. ఈ 1033 ఈ బోర్డు వచ్చేసి మనకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి హైవేలో అయితే ఉంటది. ఎందుకంటే మన వెహికల్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి సేఫ్టీగా బారికేడ్స్ కానీ వాళ్ళు వచ్చి వెహికల్ పెట్టి లైటింగ్ బారికేడ్స్ పెట్టి కొంచెం ఐడెంటిఫై గురించి అయితే, మిగతా వాళ్ళ గురించి ఐడెంటిఫై గురించి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పెడతారు. ఎప్పుడైనా కానీ హైవేలో మీ బండి ఆగినప్పుడు కంపల్సరీ 1033 కాల్ చేసి మీ లొకేషన్ చెప్తే వాళ్ళు వచ్చి అయితే మీకు హెల్ప్ చేస్తారు. ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి, అందరికి ఉపయోగపడుతుంది. ఓకే, ఫైనల్ గా మైసూరు 82 kilometers ఉంది. పుత్తూరు 277. NH హైవే వచ్చేసి చెప్పాను కదా 275. ఇక 1033 బోర్డు కూడా చూడండి. చూడండి మొత్తం మంచు, ఫాగ్ అన్నట్టు. మనకి లైటింగ్ ద్వారా కొంచెం ఐడెంటిఫై అవుతుంది కానీ లైటింగ్ లేకపోతే ఫుల్ మంచు అన్నట్టు. మొత్తం కొబ్బరి చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి. జర్ర డే అయితే సూపర్ ఉంటుంది సీనరీ. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది కాబట్టి చాలా బాగుంది. చెన్నపట్నం అంట ఇది. ఇక్కడ స్పీడ్ గన్ కూడా ఉంటుంది, చూద్దాము. అన్న అయితే స్లో అయిపోయాడు, ఎందుకంటే డైలీ తిరిగే అలవాటు కాబట్టి కంపల్సరీ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది. చూద్దాం. చెన్నపట్నం
ఎదురుగా కనబడుతుంది కదా ఎల్లో బోర్డు, దాని మీదనే స్పీడ్ గన్, మన స్పీడ్ లిమిట్ కనబడుతుంది చూడండి. మన బండి ఎంత స్పీడ్ ఉన్నది కూడా చెప్పేస్తుంది. 63. ఓకే, మనం మద్దూరుకి అయితే వచ్చేసినాం. మద్దూరు టిఫిన్స్ అని ముంగట ఉంటుంది. మీకు ఈ హైవేలో టిఫిన్స్ కానీ కాఫీ కానీ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది మనకు. మీల్స్ కానీ చూడండి పైన హోటల్ మద్దూరు అని కనబడుతుంది కదా. ఈ హైవేలో మనకు ఏది కావాలన్నా ఇక్కడైతే బ్రేక్ ఇవ్వచ్చు. ఎనీ టైం. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ మనకు 68 కిలోమీటర్స్ ఉన్నది. మాండ్యా 25, మద్దూరు 12. ఓకే, ఇప్పుడే తెల్ల వాడుతుంది. సీనరీ అయితే బాగున్నది చూడండి, చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ లైన్స్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ మొత్తం లారీ, మిడిల్లో బస్సు, కారు, 100 స్పీడ్. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం మద్దూర్ ఊరు అన్నట్టు. ఇది మద్దూర్ సిటీ అంట. చూడండి మొత్తం మనం ఏదో గాల్లో పోతున్నట్టున్నది పైనుంచి. ఇది ఎక్కిన కాంచెలు మొత్తం పైననే పోతుంది ఈ హైవే. చూడండి ఫ్రంట్ లొకేషన్ ఏ విధంగా ఉందో. కింద మొత్తం వరి అనుకుంటుంది, వరి పొలాలు చూడండి ఎట్లా ఉన్నాయా, కోతకు వచ్చినాయి ఇక కొయ్యాలి అవి. ఇక ఇక్కడ కూడా రైట్ సైడ్ చూడండి వరి చేలల్లో. నెక్స్ట్ దాటగానే మళ్ళీ కొబ్బరి తోటలు. సీనరీ చాలా బాగుంటది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెంకుటిల్లు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి, చూద్దాము. చెప్పాను కదా పెంకుటిల్లు అని, మొత్తం బెంగళూరు పెంకలు అంటాం కదా, మొత్తం పెంకుటిల్లు అన్నట్టు. ఇంకా వేరే దగ్గర చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మాండ్యా డిస్టిక్ సిటీ మాండ్యా. ఇక్కడ వచ్చేసి మన తెలుగువారు ఎక్కువ ఉంటారంట. ఆ తెలుగువారు ఇక్కడ వరిను చెరుకు పండించి మన వ్యవసాయం అయితే ఇక్కడ చేస్తారు అన్నట్టు. ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ కూడా ఉందంట, చూద్దాము. ఎక్కడుందన్న చెరుకు ఫ్యాక్టరీ? లోనకి వెళ్ళాలనా? ఓకే. మైసూర్ అయితే ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది. చెప్పాను కదా తెలుగు వారు ఎక్కువ ఉంటారని మాండ్యాలో. ఇక్కడ అందరు తెలుగు మాట్లాడతారంట చాలా బాగా. చేసి అమరావతి హోటల్ చాలా బాగుంది. మన డ్రాపింగ్ పికప్ పాయింట్ కూడా మాండ్యాల అమరావతి హోటల్ అన్నట్టు. ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది ఒకటి. రైల్వే ట్రాక్ ఉన్నది. ఇది మాండ్యా సిటీలోకి వెళ్తుంది అన్నట్టు, రైల్వే ట్రాక్ ఎంబడి. మళ్ళీ అట్లా కలుస్తుంది అన్న మళ్ళీ మనకు. మార్నింగ్ ఫాగ్ ఎంత ఉన్నదో చూడండి, మంచు అబ్బో చాలా బాగా పడుతుంది ఇక్కడ. ఇంకా ముంగటైతే ఎక్కువ ఉన్నది, చూద్దాం. చూడండి పెంకటిల్లు అని చెప్పాను కదా, చూడండి అన్ని పెంకటిల్లే ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. ఫాగ్ చూడండి ఎలా ఉందా, కప్పినట్టే ఉంది మొత్తం మంచు. మాండ్యా టిఫిన్స్ అంట హైవేలో అయితే. మళ్ళీ నెక్స్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఈ టోల్ గేట్ లాస్ట్ అన్న ఇది మనం అంటే ఇప్పుడు మామూలు రోడ్లో వెళ్తామా? ఓకే, సేమ్ ఇదే హైవేలో వెళ్తాము. చూసారు కదా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్ యూ. ఓకే, ఎటు వెళ్ళాలి ఇప్పుడు మనం? మెయింటెనెన్స్ లైన్ డిసిప్లిన్. లైన్ అయితే డిసిప్లిన్ మెయింటెనెన్స్ చేయమంటుండు. ఓకే, టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఓకే, లేవు రైట్.
ఈ టోల్ గేట్ దాటంగానే అయితే ఇక్కడ రిఫ్రెష్ గురించి అయితే వాష్రూమ్స్, టాయిలెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ ఆగి, ఇక్కడ వాష్రూమ్స్, టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అట్నే హోటల్ కూడా ఉంది, ఫ్రీ వాష్రూమ్స్ అండ్ కాఫీ కార్నర్ అయితే ఉన్నది. ఇవే వాష్రూమ్స్. ఈ హైవే చూస్తే ఏంటంటే పూనా టు బాంబే ఎక్స్ప్రెస్ హైవే ఉంటది కదా, హైవే లాగా సేమ్ అట్లానే ఉంది. బెంగళూరు టు మైసూర్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే అన్నట్టు. చాలా బాగున్నది రోడ్డు. పక్కన పెట్టుకున్నారు వీళ్ళిద్దరు, ముచ్చట పెట్టుకొని వెళ్తున్నట్టున్నారు. ఓకే, ఇక చాలా బాగున్నది చూడండి సీనరీ. సూర్యుడు కూడా వెళ్తున్నట్టున్నాడు. కావేరీ రివర్ అన్నట్టు. ఇక ఇది వచ్చేసి కావేరీ రివర్. చూడండి ఎంతలా ఉంటుందో, చెట్లల్లో చాలా బాగా కనబడుతుంది. చెట్ల మీద నుంచి వెళ్ళి సన్ రైజ్, సూర్యుడిని చూపెడుతున్నాం అండి. చాలా బాగుంది. మైసూర్ వచ్చేసి ఇంకో 12 కిలోమీటర్స్ అవుతుంది. లెఫ్ట్ అయితే శ్రీరంగపట్నం వెళ్తుంది, మనం స్ట్రైట్ వెళ్తున్నాం. ఇంకో 12 కిలోమీటర్స్. 135 అయితే ఊటీ ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ చూడండి సూర్యుడు కూడా వెళ్ళాడు మనకు. చాలా బాగుంది. చెట్లల్లో మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాం. పైన చూడండి కావేరీ రివర్ కెనాల్ అయితే పైనుంచి పోతుంది. చాలా హైట్ లా కట్టిరు. అంటే తాగునీటి గురించి పోతుంది ఏమన్నా, అంతేనా? డ్రింకింగ్ వాటర్ నిమిత్తమే వెళ్తుందంట. మైసూర్ సిటీ అయితే ఎంటర్ అయినాం మనం ఇప్పుడే. చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే ఊటీ 132 కిలోమీటర్స్ అవుతుంది. మనం స్ట్రైట్ వెళ్తాం 7 కిలోమీటర్స్. మైసూర్ ఎంట్రన్స్ సర్కిల్ అయితే వచ్చేసినాం. స్ట్రైట్కి వెళ్తాం మనం. స్ట్రైట్ వెళ్తే బస్ స్టాండ్. మొత్తం ఎంట్రీ అయితే అయిపోయినాం మైసూర్ సిటీలో. పొద్దున్నే కాబట్టి అంత జర కొంచెం సైలెంట్గా ఉంది. సర్కిల్ అయితే ఎంటర్ అయినాం. రోడ్లు చూడండి చాలా క్లీన్ అండ్ గ్రీన్, చాలా బాగుంది. నీట్గా మెయింటెనెన్స్ చాలా బాగుంది. అంతేనా ఇది? ఇండియాలో నెంబర్ 1 అంట క్లీన్ అండ్ గ్రీన్. అందుకే చాలా బాగా చేస్తున్నారు. జగన్ మాల్ నుంచి రైట్కి అయితే వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే జూ పార్క్, చాముండేశ్వరి టెంపుల్, ఇటు అయితే వెళ్ళిపోతాం. మనం ఇటు రైట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ప్యాలెస్ ముంగట్ నుంచి వెళ్తామంట. చూద్దాం, ప్యాలెస్ని కూడా చూపిస్తాను. సర్కిల్ అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి. రైట్ సైడ్ అయితే బస్ స్టాండ్ కనబడుతుంది. ఎస్ఆర్బిటి ఎక్కడ నుంచి అది సూపర్ ఉంది. రైట్ సైడ్ చూడండి బస్ స్టాండ్, మైసూర్ మెయిన్ బస్ స్టాండ్ ఇది. మొత్తం మెయిన్ నుంచి వెళ్ళి ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా పెద్ద ఉందన్న. ఓకే, బస్ స్టాండ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. నెక్స్ట్ దిగండి మైసూర్ ఆఫీస్. ఇక్కడ మేనేజర్ స్టాఫ్ అన్నట్టు. మైసూర్లో పికప్ కూడా ఇక్కడనే ఉంటుంది ఈవినింగ్. ఇక్కడ పికప్ పాయింట్, డ్రాప్ పాయింట్ అన్ని ఇక్కడ. అన్న ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ అండ్ మేనేజర్. మైసూర్ ప్యాలెస్ సర్కిల్ అన్నట్టు ఇది. చాలా బాగుంది చూడండి. ఓకే, ఇదే ప్యాలెస్. ఓకే, ఎగ్జిబిషన్ గ్రౌండ్, రేస్ కోర్సు,
ఆ, చాముండేశ్వరి, అది పైన కొండ ఉంది చూసావా? ఆ, కనపడుతుందా? ఆ. ఓకే, ఇది వచ్చేసి ప్యాలెస్ చూద్దాము. చాలా బాగుంటది. ఇది 4 ద్వారాలు ఉంటాయి దీనికి. ఈ లెఫ్ట్ వెళ్తే చాముండేశ్వరి టెంపుల్, ఎగ్జిబిషన్ ప్లస్ రేస్ కోర్స్ అన్నట్టు. ఫ్రెండ్స్, మైసూర్ ప్యాలెస్ కి అయితే వచ్చేసినాం మనము. ఎగ్జాక్ట్లీ మైసూర్ డ్రాపింగ్ అయిపోయింది మనకు వచ్చేసి 7:15 కి అయితే దించేసాము. ఇప్పుడైతే మనం ప్యాలెస్ చూడడానికి అయితే దిగినాము. ప్యాలెస్ చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉందా, చాలా బాగుంది. వీలైతే మళ్ళీ రావడానికి అయితే ప్రయత్నిస్తా. మైసూర్ ప్యాలెస్ ఒక ముఖద్వారం అన్నట్టు. ఇది ఇట్లాంటివి 4 ఉంటాయి మనకు. చాలా బాగుంది సీనరీ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మన గో టు ట్రావెల్స్ లో హైదరాబాద్ టు మైసూర్ అయితే జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అనుకున్న టైం కంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే డ్రాప్ చేశారు. టైం పంచువాలిటీ 100% అయితే మెయింటైన్ చేస్తున్నారు గో టు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. నాకైతే జర్నీ చాలా బాగా కంఫర్ట్ అనిపించింది. నేను ఒక 3 అవర్స్ అయితే పడుకున్నా. జర్నీ చేసినట్లే లేదు. మీకు అందరికీ తెలిసిందే కదా వాల్వో జర్నీ ఎలా ఉంటుందో. ఈ బస్ లో జర్నీ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడతో మన డ్రాపింగ్ పాయింట్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ నుంచి అయితే పార్కింగ్ అయితే వెళ్తున్నాం. రోడ్లు అయితే చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో. క్లీన్ అండ్ గ్రీన్ లో, ఇండియాలో క్లీన్ అండ్ గ్రీన్ లో 4th ప్లేస్ లో ఉంది మన మైసూర్ సిటీ. అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత పెద్ద రోడ్స్ అయితే ఉన్నాయో. నాకు చాలా బాగా నచ్చింది మైసూర్ సిటీ. ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. మేబీ మార్నింగ్ వచ్చాం కదా, ట్రాఫిక్ కూడా అంత లేదు. నెక్స్ట్ అయితే డీజిల్ బంక్ లో అయితే డీజిల్ కొట్టించుకొని పార్కింగ్ అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియోని ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో పార్కింగ్ లో అయితే చికెన్ కర్రీ వండారు అన్న వాళ్ళు. ఆ వీడియో అలానే రిటర్న్ జర్నీ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మరిన్ని బస్ జర్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.